కల్పన ఎంట్రీ అదిరిపోయింది. మనోజ్ ఇక రోహిణికి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ఇంటి అసలే ఓనర్. ట్విస్ట్ మామూలుగా లేదు ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడి గంటల్లో నెక్స్ట్ అయితే ఇదే జరగబోతుంది. మరొకసారి కల్పన ఎంట్రీ రాబోతుంది. ఈసారి కల్పన నిజస్వరూపం ఎలా ఉంటుంది, ఎలా తను ఫేస్ అవుతుంది, ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి అని అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ప్రీవియస్ ఎపిసోడ్ మిస్ అయి ఉంటే మాత్రం మా ఛానల్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చక్కగా మీరు విచ్ చేయొచ్చు. దాంతో సీరియల్ కంటిన్యూటీ మీకు బాగా అర్థమవుతుంది. దాంతోపాటు మీలో ఎవరైనా మొదటిసారి మా ఛానల్లోకి వస్తే ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాంతో మేము పెట్టే ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ మీ ఫేవరెట్ సీరియల్స్ అన్నీ ముందే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మరైతే సీరియల్లోకి వెళ్దాం. కల్పన మరొకసారి ఊర్లోకి వచ్చింది. తను పోయినసారి బాలుతో ఎంతో కంఫర్ట్గా ఉండటంతో తను మరే అదే పనిగా బాలు నంబర్ని గుర్తుపెట్టుకొని బాలుని మళ్ళీ రైడ్ కోసం పిలుస్తుంది, అంటే ట్రిప్ కోసం పిలుస్తుంది. ఇక బాలు కల్పనని పిక్ చేసుకుంటాడు. ఏంటి మేడం మళ్ళీ వచ్చారు అని చెప్పేసి అంటే, ఏం లేదు, ఒక చిన్న రిజిస్ట్రేషన్ ఉంది, దానికోసమే వచ్చాను అని చెప్పేసి అంటుంది. అదేంటి మేడం పోయినసారి ఏమైంది అని చెప్పేసి, పోయినసారి కూడా ఏదో తీసుకున్నట్టున్నారు కదా అని అంటే, అది వేరేది, ఈసారి ఒక చిన్న అపార్ట్మెంట్ది రిజిస్ట్రేషన్ ఉంది అని చెప్పేసి అంటుంది. దాంతో బాలు ఉండి, అవునా మేడం, ఆయన కూడా మీరు ఇక్కడ ఉండరు కదా, మీరు ఎక్కడో కెనడాలో ఉంటారు, మరి ఇక్కడ అపార్ట్మెంట్ తీసుకొని ఏం చేస్తారు అని చెప్పేసి అంటే, ఏముంది ఇక్కడ కూడా ప్రాపర్టీస్ తీసుకొని అక్కడ సంపాదించిన డబ్బులతో ఇక్కడ ప్రాపర్టీస్ తీసుకొని దాన్ని కానీ మనం రెంట్కి ఇచ్చామనుకోండి, మనకి ప్రాపర్టీ అనేది స్థిరపడుతుంది. ఇక దాంతోపాటు నెల నెల మనకి రెంట్ వస్తే అది కూడా ఆదాయమే కదా అని చెప్పేసి అంటుంది. దాంతో బాలు ఉండి, ఇదేదో చాలా బాగుంది కదా, మీరు అక్కడెక్కడో ఉండి సంపాదిస్తూ ఇక్కడికి వచ్చేసి ఇల్లు కొంటున్నారు, కానీ ఆ ఇంట్లో మాత్రం మీరు ఉండట్లేదు, ఎవరికో రెంట్ ఇవ్వటాని కోసం మీరు ఇక్కడ కష్టపడుతున్నారు అని చెప్పేసి అంటాడు. దాంతో తను ఉండేసి, మరి ఏదో ఒక చేయండి, ఈ రోజుల్లో ఫైనాన్షియల్గా ఎలా స్టార్టిక్ అవుతాము అని చెప్పేసి అంటుంది. అవును మేడం, పోయినసారి రిజిస్ట్రేషన్ బాగా జరిగిందా అని అంటే, ఏం చెప్పమంటావులే, పోయినసారి కూడా రిజిస్ట్రేషన్ కోసం అని వస్తే అప్పుడు ఒక చిన్న ఫ్రాడ్ జరిగింది, అందుకనే ఈసారి అలా జరగకూడదని చెప్పేసి అదే పనిగా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాను అని చెప్పేసి అని అంటుంది. ఫ్రాడ్ జరిగిందా, ఏమైంది మేడం, ఎంత నష్టపోయారు ఏంటి అని అంటే, ఇలా నేను మొత్తము ఒక 40 లక్షలు ఏదైతే ఉందో అది మొత్తము నేను లాస్ అయ్యాను అని చెప్పేసి అని అంటుంది. దాంతో తనుండి, ఏంటి అంత డబ్బా, ఎవరు మేడం మిమ్మల్ని మోసం చేసింది అని అంటే, నీకు గుర్తుందా అప్పుడు నువ్వు కూడా సాక్షి సంతకం పెట్టావు అని చెప్పేసి అని అంటుంది. దాంతో బాలు ఉండి, గుర్తొచ్చింది అని చెప్పేసి, మరి అతను ఎవరో నాకు చెప్పండి మేడం, నేను మీకు హెల్ప్ చేస్తాను, వాడి సంగతి ఏందో తేలుస్తాను అని చెప్పేసి అని అంటాడు. దాంతో తను ఉండేసేసి, వద్దులే, అదొక పీడకలలాగా మర్చిపోవటమే మంచిది, నేను రెండోసారి నా జీవితంలో వాళ్ళ మొక్కల్ని ఇంకెప్పుడు కూడా చూడకూడదని చెప్పేసి ఆశిస్తున్నాను, అలాంటప్పుడు వాళ్ళ గురించి డిస్కషన్ ఎందుకు అని చెప్పేసి, ఇకేంటి మేడం సంగతులు అని చెప్పేసి బాలు అంటే, ఏముంది అంతా ఓకే, నువ్వు చెప్పు నువ్వెలా ఉన్నావు అని అంటే, నేను కూడా చాలా బాగున్నాను, ఇక మీదట నాకు ఈ ఒక్క కారే కాదు 2 కార్లు ఉన్నాయి, ఒకటి నా భార్య నాకు కొనిచ్చింది అని అంటే, ఓ అవును కదా, తనేదో పూల వ్యాపారం చేస్తుంది అని చెప్పేసి చెప్పినట్టున్నావు అని అంటే, అవును మేడం, ఇప్పుడైతే తను కేవలం పూల వ్యాపారమే కాదు, ఈ ఫంక్షన్స్కి వాటికి డెకరేషన్ చేస్తారు కదా అది కూడా చేస్తుంది అని చెప్పేసి ఎంతో గర్వంగా చెప్తాడు. దాంతో తనుండి, వావ్ చాలా మంచిది, అటైతే రోజు రోజుకి ఇద్దరిలో మంచి డెవలప్మెంట్ ఉంది, అప్పుడు మీ ఆవిడ్ని బాగా పొగుడుతూ ఉన్నావు, ఇప్పుడు కూడా మీ ఆవిడని చాలా బాగా పొగుడుతున్నావే అని చెప్పేసి అని అంటుంది. అవును మేడం, ఈ రోజుల్లో ఆ బిజినెస్ అనేది చాలా పెద్ద విషయం అంట కదా, ప్రతి ఒక్క ఫంక్షన్స్కి, ఈ రోజుల్లో ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు ఎవరున్నారు, బర్త్డేకి, శ్రీమంతానికి, పెళ్లి చూపులకి, ఎంగేజ్మెంట్కి, ఇలా రకరకాల ఎన్నో రకాల ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి, సో ఇది ఒక మంచి బిజినెస్ కదా అని అంటే, అవునవును, మాకు కెనడాలో కూడా ఇది చాలా మంచి బిజినెస్, అట్టయితే మీ ఆవిడ కూడా చాలా పెద్ద బిజినెస్ ఉమెన్ అయిపోతుంది అనమాట అంటే, ఓ తను చాలా కష్టపడుతుంది కదా మేడం, ఖచ్చితంగా అలాగే ఉంటుంది అని చెప్పేసి అని అంటాడు. దాంతో తను అంటుంది, నీకు మీ ఆవిడంటే చాలా ఇష్టం కదా, ఏంది మీది లవ్ మ్యారేజా అని చెప్పేసి అని అడుగుతుంది. అలా ఏం కాదు, కానీ మా భార్య అంటే మాత్రం నాకు చాలా ఇష్టం, నిజంగానే అప్పటికి ఇప్పటికీ నీలో ఏమాత్రం కూడా మార్పు లేదు బాలు, అప్పుడు ఇంతే సరదాగా చాలా మంచిగా మాట్లాడావు, ఇప్పుడు అలాగే ఉన్నావు అని చెప్పేసానంటే, బాలు ఉండి, నేను ఎప్పటికైనా ఇలాగే ఉంటాను మేడం, అవును మరి మీ సంగతి ఏంటి అని చెప్పేసి అని అడుగుతాడు. దాంతో తను వెంటనే అప్సెట్ అయిపోతుంది. నాకా అలాంటిది ఏమీ లేదు, నేను ఇప్పుడు ప్రజెంట్ నా ఫోకస్ అంతా కూడా నా కెరియర్ మీద పెడుతున్నాను, ఫైనాన్షియల్గా స్టాటిక్ అవ్వాలని చెప్పేసి చూస్తున్నాను అని
అని చెప్పేసి అని అంటుంది. దాంతో తనుండేసి అదేంటి మేడం, లైఫ్ అన్నాక కాస్తన్నా మనకి మనశ్శాంతి అనేది ఉండాలి కదా! ఎప్పుడు చూసినా పరిగెత్తి, పరిగెత్తి, పరిగెత్తి ఆ డబ్బు కోసమే మనం అంతా చేస్తే మన జీవితంలో మనం హ్యాపీగా ఉండేదెప్పుడు అని చెప్పేసి అని అంటాడు. దాంతో కల్పన ఉండేసి ఏముందిలే నాకు వాటన్నిటిలో ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు. కేవలం ఇప్పుడు ఫైనాన్షియల్‌గా స్టాటిక్ అవ్వాలి. ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏది కూడా లేదు. డబ్బుంటేనే మనిషికి ఏమాత్రం కూడా మంచి ఒక విలువ అలాగే పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది. లేదు అనంటే ఎవరు కూడా మనల్ని అసల పట్టించుకోరు అని చెప్పేసి అంటుంది కల్పన. దాంతో తనుండి అదంతా బానే ఉంది మేడం. కానీ మనిషి అనేవాడు ఎప్పుడు చూసినా పరిగెత్తి, పరిగెత్తి, పరిగెత్తి ఆ డబ్బు వెనకాల పరిగెత్తే మనశ్శాంతిగా ఉండేదెప్పుడు మేడం? అవుననుకో, కానీ మనిషికి డబ్బు కూడా అవసరం కదా అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదైతే నేను పిలవంగాల్నే సవారీకొచ్చావు, చాలా థాంక్స్ అని చెప్పేసి అని అంటుంది. దాంతో బాలు ఉండి అయ్యో! నేనే మీకు థాంక్స్ చెప్పాలి. ఏదో ఒక్కసారి మీకోసం సవారీకి వచ్చాను. కానీ మీరు అది గుర్తుపెట్టుకొని మరీ నా ఫోన్ నంబర్ గుర్తుపెట్టుకొని మళ్ళీ నాకు ఫోన్ చేసి నన్నే రమ్మన్నారు చూడండి. దానికి నేను మీకు థాంక్స్ చెప్పాలి అని చెప్పేసి అని అంటాడు. దాంతో తనుండి లేదు, పోయినసారి నీతో పాటు నేను ఉన్నన్న రోజులు ఆ వారమైనా నాకు చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అయింది. నాకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగలేదు. చాలా బాగా ఉంది టైం. కాబట్టే నేను అదే పనిగా నీకోసమే మళ్ళీ ఫోన్ చేశాను అని చెప్పేసి అని అంటుంది. ఇప్పుడు నాకెవరో తెలియని వేరే మనిషిని తీసుకొచ్చి తనతో కాస్త నాకు అన్‌కంఫర్టబుల్ అయ్యే కన్నా నాకు తెలిసిన మనిషి దగ్గరే నేను మళ్ళీ బుక్ చేసుకుంటే నాకు మరింత కంఫర్టబుల్‌గా ఉంటది కదా! అందుకోసమే నేను నిన్నే బుక్ చేసుకున్నాను అనంటే, థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని నన్ను ఇంతగా గుర్తుపెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అని అంటాడు. ఇక తను కూడా ఉండేసి ఓకే అటైతే మరి ఒక చిన్న పని చెయి. మేడం మీరు ఎన్ని రోజులు ఉంటారు అనంటే, నేను గట్టిగా ఒక 2 వీక్స్ ఉంటాను అని చెప్పేసి అని అంటుంది. నువ్వు నన్ను అపార్ట్మెంట్ కాడ దించేసేయి. దాని తర్వాత కాసేపు కింద వెయిట్ చేయి. నేను గబుక్కున రెడీ అయ్యి వచ్చేస్తాను. మనిద్దరం కలిసి మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్ కాడికి వెళ్దాం అని చెప్పేసి అని అంటుంది. తనండి ఓకే మేడం ఖచ్చితంగా అని చెప్పేసి అని అంటాడు. ఇక మరోవైపు ప్రభావతి ఇక సత్యం బీచ్ హౌస్ రోడ్‌లో ఎక్కడైతే వాళ్ళు బంగ్లా తీసుకుంటారో అక్కడ వాళ్ళు చక్కగా వాకింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఆ కొత్తింటి కాడ ఎప్పుడైతే వాళ్ళు నడుస్తూ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారో అప్పుడు ప్రభావతి చాలా ఎక్సైట్‌మెంట్‌తో అబ్బా! ఎంత మంచిగా ఉంది. చూసారా డబ్బున్న వాళ్ళు ఉండే ఏదైతే ఏరియా ఉంటదో అది కూడా ఎంత గొప్పగా ఉంటది. ఎంత చల్లటి గాలి, ఎటువంటి కూడా రోడ్డు మీద ట్రాఫిక్ అనేది, బళ్ళు వెళ్ళే సౌండ్‌లు కానీ ఏమీ లేదు. స్వచ్ఛమైన గాలి, ఎక్కడ చూసినా పచ్చదనం ఎంత బాగుంది, ఎంత క్లాస్‌గా ఉంది. డబ్బున్న వాళ్ళు ఎక్కడున్నా కూడా అది వేరుగానే ఉంటుంది అని చెప్పేసి బడాయికి పోతూ ఉంటుంది. దాంతో సత్యం ఉండి అలా మాట్లాడతావేంటి? మనముండే ఇల్లు కూడా ఎంతో బావుంది కదా! ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నావు. నీకు అక్కడ ప్రశాంతత అనిపించలేదా? దాంతో ప్రభావతి ఉండి మీరు ఎప్పుడు కూడా ఇంకా అక్కడే ఉండిపోతారా? ఎప్పుడు కూడా గొప్పగా ఆలోచించరా? ఏంటండి అని చెప్పేసి అని అంటుంది. అయినా కూడా మీ ఆలోచన ఎదిగితే మనం అక్కడే ఎందుకు ఉండేవాళ్ళం? ఇంకా కూడా మంచి ఇల్లు కట్టుకునేవాళ్ళం కదా! చూసారా ఈరోజు నా కొడుకు మూలాన ఇంత మంచి ప్లేస్‌లో ఇంత రిచ్‌గా బతికే అవకాశం మనకొచ్చింది అని చెప్పేసి అని అంటుంది. నాకు తెలుసు మనోజ్ ఎప్పటికైనా బాగా తన బిజినెస్‌లో ఎదుగుతాడు. అలాగే లగ్జరియస్ లైఫ్‌ని మనకి ఇస్తాడు అని చెప్పేసి అని అంటుంది. ఎంతసేపటికి వాడినే పొగుడుతావేంటి? నీకింకా ఇద్దరు కొడుకులున్నారు. ఆ సంగతి మర్చిపోయావా ఏంటి? అని చెప్పేసి అని అంటాడు. దాంతో ప్రభావతి ఉన్నారు కాదని చెప్పట్లా. కానీ ఈరోజు మనం ఇంత లగ్జరీ లైఫ్‌గా ఇంత పెద్ద ఇంట్లోకి వచ్చి ఈ రకంగా మనం ఆనందంగా, సంతోషంగా ఉన్నాము అనంటే అది కేవలం మనోజ్ మూలానే అని చెప్పేసి అని అంటుంది. దాంతో తనుండి నువ్వు ఎప్పటికీ మారవా? మనిషి అనేవాడికి డబ్బే శాశ్వతం కాదు. డబ్బులు లేకుండా కూడా మనిషి ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉండొచ్చు. అది ఈ జన్మకైతే నీకు అర్థం కాదులే అని చెప్పేసి అని అంటుంది. దాంతో ప్రభావతి ఉండి అబ్బా! ఎక్కడికొచ్చినా సరే మీ వాద వివాదాలతో పాటు మీ నీతి మాటలు వినలేకపోతున్నాను అని చెప్పేసి చెవులు మూసుకుంటుంది. మీరు ఇంకా ఆపుతారా? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి అక్కడి నుంచి గబగబా నడుచుకుంటూ వెళ్తుంది. ఆగు చిన్నగా నడువు మళ్ళీ కాళ్ళు పట్టేస్తాయి అని చెప్పేసి అని అంటాడు. ఏం అవసరం లేదు. నాకే బుద్ధి తక్కువైంది. మీతో వాకింగ్‌కి వచ్చాను చూడండి. ఇక మీదట మీరే వాకింగ్ చేసుకోండి. నేనైతే మీతో రాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. దాంతో సత్యం ఉండేసి సర్లే వెళ్తే వెళ్ళు అని చెప్పేసి అని అంటాడు. ఇక దారిలో అక్కడికి తనకి కొబ్బరి బొండం కనపడుతుంది. సరే కొబ్బరి బొండం నీళ్ళు తాగుదామని చెప్పేసి అతను కూడా పిలుస్తాడు. ఏంటి సార్ ఇక్కడ ఎప్పుడు చూడలేదు కొత్తగా వచ్చారా ఏంటి అని చెప్పేసి
అని అడుగుతాడు. దాంతో సత్యం ఉండేసి, అవును ఈ మధ్యే మా అబ్బాయి ఇక్కడ కొత్త ఇల్లు కొన్నాడు, అడ్వాన్స్ కూడా ఇచ్చేసాము, ఇక రిజిస్ట్రేషన్ మాత్రమే మిగిలింది, అడ్వాన్స్ ఇచ్చేసి చేసాం కాబట్టి ఇక అగ్రిమెంట్ రాసుకున్నాం, ఒక 2-3 రోజులు ఇక్కడే ఉంటాము అని చెప్పేసి అని అంటాడు. దాంతో తనుండి అవునా సరే ఎక్కడ తీసుకున్నారంటే తను చెప్తాడనమాట, ఇదిగో ఆ ముందుకు వెళ్ళి ఆ మూల తిరిగితే ఆ మొదటి బిల్డింగే మాది అని చెప్పేసి అని అంటాడు. దాంతో ఆ కొబ్బరి బొండాలు అమ్మే అతనికి డౌట్ వస్తుంది. మళ్ళీ చెప్పండి సార్ ఎక్కడ సార్ ఇల్లు అని చెప్పేసానంటే, అదిగోనయ్యా అది మీరు కొన్నారా అంటే, అవును నేను కాదు మా అబ్బాయి కొన్నాడు, మా పెద్దోడు కొన్నాడు, వాడు దీంట్లో అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు, కాబట్టి ఇప్పుడు మీదట ఇక్కడే మేము ఉంటున్నాము అని చెప్పేసి అని అంటాడు. ఇంకా కొబ్బరి బొండం అమ్మే అబ్బాయికి ఏమాత్రం ఏం అర్థం కాక అయోమయంగా ఉంటాడు. ఇక దాని తర్వాత డబ్బులు ఇచ్చేటప్పుడు సత్యం అంటాడు, ఇక మీదట రోజు నేను నీ దగ్గరికి వస్తా, నీకు ఒక కస్టమర్ పెరిగారు కాబట్టి నాకు అందరి మీదుగా ఒక 10 రూపాయలు 5 రూపాయలు తగ్గించి బోండా మీద ఇవ్వు, దాంతో నాకు కాస్త కన్సెషన్ ఉంటుంది, నీకు ఒక కస్టమర్ ఉంటాడు కదా అని చెప్పేసి అక్కడి నుంచి కొబ్బరి బొండం నీళ్ళు తీసుకొని తాగుతూ వెళ్ళిపోతాడు. ఇక కొబ్బరి బొండం అమ్మే అతనికి ఏం అర్థం కాక తను వెంటనే తన ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేస్తాడు. హలో సార్ అని చెప్పేసి మాట్లాడతాడు. ఇక్కడ మరోవైపు కల్పనని ఇంటికి తీసుకొస్తాడు. కల్పనని ఇంటికి తీసుకొని రాగానే ఎప్పుడైతే బాలు తన్ని సరే మేడం అని చెప్పేసానంటే, లేదు లేదు ఒక్క నిమిషం కాస్త లగేజ్ని పైన పెడతావా అని చెప్పేసి అని అంటుంది. సరే మేడం అని చెప్పేసి తను లగేజ్ తీసుకొని పైకి తీసుకొస్తాడు. ఇక దాని తర్వాత తను వెంటనే తన లగేజ్లోంచి 2 కూలింగ్ గ్లాసెస్ తీస్తుంది. ముందు వచ్చేసి ఈ కూలింగ్ గ్లాస్ తీసుకో అని చెప్పేసి అని అంటుంది. దాంతో తను ఉండేసి కూలింగ్ గ్లాసా నాకెందుకు మేడం అని అంటే, ఒక చిన్న గిఫ్ట్ నీకోసం తీసుకో, పోయినసారి కూడా నువ్వు ఇలాగే మంచిగా నాతో ఉన్నావు కాబట్టి నీకు తీసుకోవాలనిపించింది అని చెప్పేసి అని అంటుంది. దాంతో తనుండి, మేడం మీరు నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ సవారీకి పిలవటమే ఎక్కువ, మళ్ళీ మీరు ఇది కూడా తీసుకొచ్చారు అని అంటే, పర్లేదులే బాలు తీసుకో, తీసుకొని నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి, దాంతో వెంటనే మేడం పెట్టుకోనంటే, పెట్టుకో నీకోసమే కదా తెచ్చింది అని చెప్పేసి అని అంటుంది. దాంతో తను పెట్టుకొని చాలా సంతోషంగా ఉంటాడు. ఏంటి మేడం ఎలా ఉందంటే, సూపర్ బాలు చాలా బాగుంది అని చెప్పేసి అని అంటుంది. దాంతో తనుండి, మేడం మేడం ఒక ఫోటో తీస్తారా అంటే, తప్పకుండా అని చెప్పేసి తనకి ఫోటో తీస్తుంది కల్పన. ఇక దాని తర్వాత సరే మేడం థ్యాంక్ యూ మేడం అని అంటే, ఒక్క నిమిషం బాలు అని చెప్పి ఇంకొక కూలింగ్ గ్లాస్ తీసి ఇస్తుంది. మేడం ఇచ్చారు కదా మళ్ళేంటి అని అంటే, ఇది నీ కాదు మీ ఆవిడకి, మీ ఆవిడ గురించి కూడా చాలా బాగా చెప్పావు కదా, మీ ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని మీ ఇద్దరి కోసం తీసుకొచ్చాను అని అంటుంది. మేడం ఎందుకు మేడం అయినా కూడా తను కూలింగ్ గ్లాస్ పెట్టుకోదు అని చెప్పేసి అని అంటాడు. దాంతో తను ఉండేసి, లేదు తను కూడా ఇంటింటికి పూలు డెలివరీ చేస్తానికి వెళ్తుందని చెప్పావు కదా, బండి మీద వెళ్తుందని చెప్పావు కదా, సో తనకి ఖచ్చితంగా కూలింగ్ గ్లాస్ పనికొస్తుంది, నువ్వైతే తీసుకునేది తనకి ఇవ్వు, తను చూడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అని అంటుంది. అయ్యో మేడం మీరు చాలా పెద్ద మనసు వాళ్ళు, ఎంత మంచి వాళ్ళు అని చెప్పేసి, సరే మేడం అని చెప్పేసి తీసుకుంటాడు. కానీ తను ఒకటే మాట అంటాడు, ఇది మీరు నాకు ఇచ్చారు అని అంటే మా ఇంటి ఆవిడ అంటే మీనా ఏమాత్రం కూడా నమ్మదు, కాబట్టి మీరు నన్ను గుర్తుపెట్టుకొని మరి మా ఇద్దరి కోసం కూలింగ్ గ్లాస్ తీసుకొచ్చినట్టు మీరు నాకు ఇస్తున్నట్టు ఒక ఫోటో తీసుకుందామంటే ష్యూర్ అని చెప్పేసి తనకి మొత్తం కూలింగ్ గ్లాసెస్ 2 కలిపి ఇస్తున్నట్టుగా ఫోటో తీస్తారు. సెల్ఫీ తీసుకుంటాడు. ఇంకా ఓకే మేడం థ్యాంక్ యూ అని అంటే, సరే బాలు నువ్వైతే ఇప్పటికి వెళ్ళు, నేను అవసరమైనప్పుడు నీకు ఫోన్ చేస్తా, రిజిస్టర్ ఆఫీస్ దాకా వెళ్దాం అని చెప్పేసి అని అంటుంది. సరే మేడం అని చెప్పేసి బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు ఇక్కడ మనోజ్ ఇక రోహిణి ఇక అలాగే తన ఫ్రెండ్ ముగ్గురు కలిసి రిజిస్టర్ ఆఫీస్ కాడికి వస్తారు. ఇక్కడికి వాళ్ళు వచ్చే సమయానికి ముందే అక్కడ కల్పన మళ్ళీ బాలుకి ఫోన్ చేసి రిజిస్టర్ ఆఫీస్ దాకా వెళ్ళాలి వస్తావా అంటే, సరే మేడం 2 నిమిషాలు అక్కడ ఉంటాను అని చెప్పేసి వస్తాడు. కల్పనని తీసుకొని రిజిస్టర్ ఆఫీస్ కాడికి వస్తాడు. ఇక కల్పన ఉండేసి, నాకు ఇక్కడ కాస్త టైం పడుతుంది, నువ్వు వెళ్ళి ఈలోపు టీ కాఫీ తాగేసి రావాలి అని అనుకుంటే వచ్చేసి అని చెప్పేసి తను రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళిపోతుంది. బాలు ఉండి సరే మేడం అని చెప్పేసి ఇంకా తను అక్కడ నుంచొని తన కార్ని తుడుచుకుంటూ ఉంటారు. మీరు వెళ్ళండి నేను వెయిట్ చేస్తాను అని చెప్పి. అలాగే ఎప్పుడైతే కల్పన ల్యాప్లోకి వెళ్ళిపోతుందో ఇక తన ల్యాప్లోకి వెళ్ళి ఇలా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అని అంటే తను వేరే టేబుల్ కాడికి పంపిస్తారు. ఇక తన ల్యాప్లోకి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకుంటూ ఉంటుంది. వెంటనే అక్కడికి మళ్ళీ మనోజ్ ఇక వీళ్ళు కూడా రోహిణి కూడా వస్తారు. వాళ్ళని చూడంగానే వాళ్ళ ఫ్రెండ్ ఉండేసేసి, ఏంటి మనోజ్ ఇక్కడికి ఇప్పుడే ఎందుకు వచ్చాము అని అంటే, మనకి రిజిస్ట్రేషన్ కోసం ఏమేమి అవసరం అవుతుంది, ఎంత డబ్బు పడుతుంది, ఇవన్నీ కనుక్కొని వెళ్తే మనకి బాగుంటుంది కదా అని చెప్పేసి అంటాడు మనోజ్. దాంతో తనండి సరే పదా వెళ్దాం అని చెప్పేటప్పటికి అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అక్కడ బాలుని చూస్తాడు. బాలుని చూడగానే, బ్రో మీ తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి అంటే, వాడెందుకు ఇక్కడ ఉంటాడు అని అంటే, అదిగో చూడు బ్రో ఇక్కడే ఉన్నాడు బాలు అని చెప్పేసి, బాలు అనగా అబ్బబ్బబ్బా పిలవద్దన్నాను కదా పిలిచేసావా అని చెప్పేసి అని
అంటాడు. దాంతో ఇక వెంటనే బాలు అక్కడ కారు తుడిసేది ఆపేసి వీళ్ళ దగ్గరికి వస్తారు. ఏంట్రా ఏంటి మీరిక్కడేంటి అని అంటే, రోహిణి నుండి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతుంది. దాంతో తనుండి నాకు సవారీ వచ్చింది, వాళ్ళు లోపలికి వెళ్ళారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అని అంటాడు బాలు. మరి మీరేంటంటే, ఏంటి ఇల్లు కొంటున్నాం మర్చిపోయావా ఏంటి, ఆ ఇంటి కోసమే వచ్చాము, చూస్తా ఉండు, నాన్నని హెల్ప్ చేయమని చెప్పి అడిగితే ఇద్దరు కలిసి నాకు అడ్డమేస్తారా, ఇల్లు అమ్మటానికి వీల్లేదు అని చెప్పేసి అని అంటారా, 3 నెలల్లోనే నేను మళ్ళీ ఇక్కడే ఇదే రిజిస్టర్ ఆఫీస్లో ఆ ఇంటిని నా పేరు మీద సంతకం పెట్టించుకొని చక్కగా నేను ఇల్లు కొంటాను, చూస్తా ఉండు, ఈ మాటని గుర్తుపెట్టుకో అని చెప్పేసి అని అంటాడు. దాంతో బాలు ఉండి, ఏంటి నేను మర్చిపోయాను, ఒక చిన్న పని చేస్తావంటే ఏంట్రా అంటే, ఒక పేపర్ పెన్ తీసుకునిరా, లేదు అనంటే ఫోన్లో మెసేజ్ పెట్టు, ఇదే సంగతిని మళ్ళీ రిపీట్ చేయి, అప్పుడు నేను ఆ మెసేజ్ చూసినప్పుడల్లా నాకు గుర్తొస్తుంది, అప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను అని చెప్పేసి. ఏంటి తమాషాలా నీకు అని అంటే, మొదలుపెట్టింది ఎవరు, నువ్వే కదా, వెళ్ళవయ్యా వెళ్ళి నీ పనేదో చూసుకోపో అని చెప్పేసి. బ్రో నువ్వు కూడా రా అని చెప్పంటే, నేనేం రాను అంటే, రే ఆయన కూడా వాడెందుకు, మనం ఉన్నాం కదా, మనం వెళ్దాం పదా అని చెప్పేసి అంటాడు మనోజ్. దాంతో వెంటనే బాలు ఉండి, నువ్వు రమ్మని బతిలాడినా నేనేం రాను, ఉన్నారుగా 3 దూతుల్లాగా, మీరు వెళ్ళండి అని చెప్పేసి. దాంతో రోహిణి కోపం వచ్చి, ఏంటి ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసానంటే, లేకపోతే ఏంటి, వెళ్ళండి వెళ్ళి మీ పని ఏదో మీరు చూసుకోండి అని చెప్పేసి అని అంటాడు. దాంతో వెంటనే రోహిణి నుండి, మనోజ్ పద ఇతనితో మనకెందుకు అని చెప్పేసి ముగ్గురు కలిసి లోపలికి వెళ్తారు. ఇంకా అక్కడ ఎంక్వైరీ చేసుకుంటారు, ఏమేం కావాలి మనకి అని అంటే, వాళ్ళు కూడా వేరే టేబుల్ దగ్గరికి పంపిస్తారు. అక్కడ నుంచొని వీళ్ళు ఏమేం డీటెయిల్స్ కావాలా అనేది కనుక్కుంటూ ఉంటారు. అప్పుడే కల్పన పక్కనున్న రూమ్లోంచి బయటికి వస్తుంది. ఇక కల్పన ఎప్పుడైతే మొత్తం చేసుకొని తిరిగి వెళ్ళే సమయానికి మనోజ్ని చూస్తుంది, రోహిణిని చూస్తుంది. దాంతో పోయినసారి తను ఇండియాకి వచ్చినప్పుడు తన్ని ఏ విధంగా వీళ్ళు బలవంతం చేసి డబ్బులు తన అకౌంట్లో కొట్టించుకున్నారా అనేది కూడా మొత్తం తనకి గుర్తొచ్చి చాలా కోపంగా అక్కడి నుంచి బయలుదేరేసి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే బాలు నుండి కార్ తీసే పద మనం వెళ్దాము అని చెప్పేసి అని అంటుంది. దాంతో బాలు ఉండి, ఏమైంది మేడం పని సరిగ్గా కాలేదా అంటే, లేదు లేదు రిజిస్ట్రేషన్ అంతా మంచిగానే జరిగింది అని చెప్పేసి అని అంటుంది. మరి సంతోషమైన విషయమే కదా, మరెందుకు మీరు ఇంత చిరాకు పడుతున్నారు అని అంటాడు. దాంతో తనుండేసి, జీవితంలో ఎవరి ముఖాలైతే నేను ఎప్పుడు మళ్ళీ తిరిగి చూడకూడదు అని అనుకున్నాను, వాళ్ళే మళ్ళీ నాకు కనపడ్డారు, ఇవన్నీ కూడా ఎందుకులే కానీ సరే పద వెళ్దాం ఇక్కడి నుంచి అని చెప్పేసి అని అంటుంది. తను కూడా సరే అని చెప్పేసి ఎక్కువ మాట్లాడకుండా కల్పనని తీసుకొని బయలుదేరతాడు. ఇక రెండో వైపు ఎప్పుడైతే కల్పన చాలా చిరాగ్గా ఉంటే, ఏమైంది మేడం మీకేమైనా హెల్ప్ చేయమంటారంటే, అవసరం లేదు, కాస్తంత నాకు మూడ్ అప్సెట్ అయింది, ఏం లేదులే బాలు నువ్వు పద ఇంటికి తీసుకునేళ్ళు, నేను అక్కడ వదిలిపెట్టేసే అని చెప్పేసి అని అంటుంది. దాంతో తను కూడా ఉండేసి, సరే మేడం మీకు ఎలా నచ్చితే అలా, అయినా కూడా మీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి అని చెప్పేసి అని అంటాడు. దాంతో తనుండి, ఏం అవసరం లేదు అని చెప్పి. మరోవైపు ఇక్కడ కొత్తింటి కాడ మనోజ్ ఇక రోహిణి ఇద్దరు కలిసి నేమ్ ప్లేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది. దాంట్లోంచి ఒక మనిషి దిగుతాడు. అది చూడంగానే ఎవరితను అని చెప్పేసి అని అనుకుంటారు. మనం నేమ్ ప్లేట్ కోసం చెప్పాం కదా, ఒకవేళ వాళ్ళేమైనా వచ్చారేమో అని చెప్పేసి అంటుంది రోహిణి. దాంతో తను ఉండేసేసి, నేమ్ ప్లేట్ ఇచ్చేవాడు కూడా కారులో వస్తాడా అని అంటాడు మనోజ్. దాంతో తనుండి, సరే ఎవరో కనుక్కుందాం అని చెప్పేసి, ఏంటి నేమ్ ప్లేట్ తీసుకుని వచ్చావా అని చెప్పేసి అని అంటుంది రోహిణి. దాంతో అతను ఉండేసి, నేమ్ ప్లేటా, దేనికి నేమ్ ప్లేట్, ఎవరనుకుంటున్నారు మీరు నన్ను అని చెప్పేసి అని అంటాడు. దాంతో తను ఉండేసి, అవును మేము ఈ ఇంటి కోసం అని చెప్పేసి మా పేరు మీద నేమ్ ప్లేట్ పెట్టుకోవాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాము, వాళ్ళే వచ్చారేమో అని అనుకుంటున్నాము, వాళ్ళు కాదా అని అంటే, ఎవరింటికి ఎవరి పేరుతో నేమ్ ప్లేట్ పెట్టుకుంటారు అని చెప్పేసి అని అంటాడు. దాంతో మనోజ్ ఉండి, ఎవరిల్లు ఏంటి, నా ఇల్లే, నా ఇంటి కోసం నేను పేరు పెట్టుకుంటున్నాను, నీకేంటి ప్రాబ్లం అని అంటే, ఎవరిల్లు రా ఇది నా ఇల్లు అని చెప్పేసి మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నావు, నేను ఇల్లుని కొన్నాను, అడ్వాన్స్ కూడా ఇచ్చాను, అతి త్వరలో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోబోతున్నాను అని చెప్పేసి మనోజ్ అంటాడు. దాంతో అండి, ఎవరు అమ్మారు, ఎవరు కొన్నావు, ఎలా కొంటావు అని అంటే, ఇంటి ఓనర్ దగ్గరే కొన్నాను అని చెప్పేసి, దుబాయ్ షేక్ ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరే నేను కొనుక్కున్నాను అని చెప్పేసి అని అంటాడు. తను ఉండేసి, అతని ఇంటి ఓనర్ ఎలా అవుతాడు, తను ఈ ఇంట్లో రెంట్కున్నాడు 2 నెలల నుంచి అని చెప్పేసి చెప్తాడు. ఆ మాట వినంగానే మనోజ్ రోహిణితో సహా ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. మీనా ఉండి, ఏంటండి ఇలా అంటున్నారు అని అంటే, ఉండు చూద్దాము ఏం జరుగుతుందో అని చెప్పేసి అంటాడు బాలు. ఇక అతను ఉండి, ఏంటి తమాషాలు పడుతున్నావా, నేను ఇప్పుడే ఇంటి ఓనర్కి ఫోన్ చేస్తా ఉండు అని చెప్పి మనోజ్ ఫోన్ తీసి ఫోన్ చేపిస్తాడు.
కానీ వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమయ్యా చెప్తుంటే అర్థం కావట్లేదా? ఈ ఇంటికి అసలైన ఓనర్‌ని నేను. వాళ్ళు ఈ ఇంట్లో 2 నెలల నుంచి ఉంటున్నారు. అంతే తప్ప ఇంకేం లేదు. అనంగాల్నే ఇంకా మనోజ్‌కి, రోహిణికి కాళ్ళు చేతులు ఆడవు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? మేము ఇప్పుడే అతనికి మొత్తము డబ్బులు కూడా ఒక 30,00,000 దాకా వాళ్ళకి మేము అడ్వాన్స్ ఇచ్చాము అని చెప్పేసనంటాడు. దాంతో తనుండి ఇవ్వటానికి మీరెవరు? తీసుకోటానికి వాడెవడు? ఇది నా ఇల్లు అని చెప్పేసి అనంటాడు. ఆ మాట వినంగాల్నే వెంటనే వాళ్ళకి ఏం అర్థం కాదు. షాక్ అయిపోతారు. సార్ నిజం చెప్పండి అంటే, ఏందయ్యా నిజం చెప్పేది? నా ఇళ్ళైతే నా ఇంటిని వాడెవడు అమ్మటానికి, నువ్వెవరివి కొనటానికి? పద పద ఇంట్లోంచి బయటికి బయలుదేరండి అందరూ అని చెప్పేసి అని అంటాడు. దాంతో తనుండేసి సార్ అలా మాట్లాడకండి సార్. మొత్తం 30,00,000 సార్. మేము ఇప్పుడే సార్ ఇచ్చాము. అగ్రీమెంట్ కూడా రాసుకున్నాం. అంటే నన్నేం చేయమంటావయ్యా? నువ్వైనా ఇల్లుకి అడ్వాన్స్ ఇచ్చే ముందు ఆ ఇల్లు ఎవరిది? ఏంటి? ఆ మాత్రం కూడా ఎంక్వైరీ చేసుకోలేవా అనంటే, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి సార్ అని చెప్పేసి అని అంటాడు. దాంతో తను ఉండేసి ఈ రోజుల్లో ఫర్జీ డాక్యుమెంట్స్ తయారు చేసుకోవటం ఎంతసేపు, ఎంత ఈజీగా దొరుకుతుంది. అయినా కూడా నువ్వు రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్ళి ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది, ఏంటి అయన్నీ నువ్వు కనుక్కోవాలి అని చెప్పేసి అనేసి అంటాడు. దాంతో వెంటనే బాలు ఉండి ఏంటి అంటే నువ్వు కనీసం ఎక్కడ ఏంటి ఎవరి దగ్గర ఎవరి పేరు ఉందో కూడా నువ్వు కనుక్కోలేదా అని చెప్పేసి అని అంటాడు. దాంతో వెంటనే సత్యం ఉండి సార్ రేయ్ నువ్వు ఉండరా అని చెప్పేసి సార్ నిజం చెప్పండి సార్ ఇప్పుడే సార్ మేము మొత్తము 30,00,000 డబ్బులు ఇచ్చాం సార్ అతనికి అంటే అతను పెద్ద ఫ్రాడ్ చెప్తున్నాను కదా ఈ ఇంటి ఓనర్‌ని నేను. నేనైతే ఏమి ఇవ్వలేదు ఎవరికీ అమ్మలేదు. కాబట్టి మీరందరూ మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి అని చెప్పేసి అని అంటాడు. అంతలోనే అక్కడికి పోలీసులు కూడా వస్తారు. ఏంటయ్యా వీళ్ళింట్లో దౌర్జన్యంగా దూరేసేసి మీరిక్కడ గొడవ చేస్తున్నారంట ఇంటి నుంచి బయటికి బయలుదేరండి అని చెప్పేసి అనంగాల్నే రోహిణికి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక మనోజ్‌కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నోటంట మాటే రాదు. వామ్మో! ఇంత పెద్ద ఫ్రాడ్ మళ్ళీ జరిగిందా అని చెప్పేసి. ఇక మరోవైపు పోలీసులు మాత్రం మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయండి. అయినా కూడా వాడి మీద ఆల్రెడీ చాలా కేసులున్నాయి. వాడు పెద్ద ఫ్రాడ్. ఇలాగే అందరినీ నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. అయినా కూడా చూస్తే చదువుకున్నోడికి లాగున్నావు. ఆ మాత్రం కూడా ఎంక్వైరీ చేసుకోవటం తెలీదా నీకు అని చెప్పేసి వెంటనే ఆ మాట అనంగానే మనోజ్‌కి కాళ్ళు చేతులు ఆడవు. ఏం జరగాల? ఏం చేశారా? అనేది కూడా తనకి ఏం అర్థం కాదు. ఇది చూసిన తర్వాత ప్రభావతి, సత్యం అందరూ షాక్‌కి గురవుతారు. సో ఫ్రెండ్స్ మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడి గంటల్లో నెక్స్ట్ అయితే జరగబోయేది ఇదే. సో రాబోయే ఎపిసోడ్‌లో కల్పన నిజ స్వరూపం బాలు తెలుసుకుంటాడా? అలాగే ఆ ఫ్రాడ్‌ని మనోజ్ పట్టుకోగలుగుతాడా? లేదంటే మళ్ళీ నిండా మునిగిపోతాడా? ఇవన్నీ తెలుసుకోవాలి అనంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. లైక్ చేయండి. దాంతో రేపు జరగబోయే ఎపిసోడ్ ముందే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సీరియల్ మీకు ఎలా నచ్చుతుంది? దీంట్లో ఏ క్యారెక్టర్ అంటే మీకు ఇష్టం? ఏ క్యారెక్టర్ అంటే చాలా కోపం వస్తుందో అది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.